శ్రీ గురుభ్యో నమః. గురుచరిత్ర అధ్యాయం 44. శ్రీశైల యాత్ర. గణకాపురంలో ఒక నేతవాడు ఉండేవాడు. అతడు ఎప్పుడూ కూడా గురువు గారిని పూజిస్తూ ఉండేవాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో అతను ఉండేవాడు. శ్రీ గురువు ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. మహాశివరాత్రి వచ్చింది. అప్పుడు తల్లిదండ్రులు, బంధువులు శ్రీశైల యాత్రకు వెళ్లారు. వాళ్ళు ఇతన్ని పిలుస్తారు. నువ్వు కూడా మాతో రమణమంటే, మీరు మూర్ఖులు, నా శ్రీశైలం ఇదే, మల్లికార్జునుడే శ్రీ గురువు, మఠమే నా పర్వతం, అందుచేత నేను గురుచరణాలను విడిచి ఉండలేను అని చెప్తాడు. అందరూ కూడా ఇతను పిచ్చివాడు అనుకొని వీడు పిచ్చివాడు అని నవ్వేసి శ్రీశైలం వెళ్ళిపోతారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత శివరాత్రి వస్తుంది. నేతగాడు శ్రీ గురువు దగ్గరికి వచ్చి నిత్యక్రమంగా శ్రీ గురువుకు నమస్కరిస్తారు. గురువులు అంటారు, ఓయి, నీవు బంధువులందరూ తోటి శ్రీశైలం ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతాడు. అప్పుడు అతడు అంటాడు కదా, శ్రీ గురు, మీ చరణ కమలాలే నాకు అన్ని తీర్థాలు, నేను మీ సేవ చేసుకుంటూ మీ దగ్గరే ఉండిపోతాను గాని ఎక్కడికి వెళ్ళని అంటాడు. నిన్ను శ్రీశైలం తీసుకెళ్తాను, నువ్వు చూస్తావా అని అంటాడు. నీకు కావలసినవి నేను చూపిస్తానంటాడు. అప్పుడు నేతవాడు అంటాడు, శ్రీగురుడు, మీ చరణ కమలాల దర్శనం అయితే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదంటాడు. శ్రీగురుడు కళ్ళు మూసుకొని గట్టిగా నా పాదుకలు పట్టుకో అంటారు. అలాగే నేతవాడు చేస్తాడు. శ్రీగురు పాతాళ గంగ ఒడ్డులో తంతుడిని దించి కళ్ళు తెరవమంటాడు. ఈ నేతవాడు శ్రీశైలగిరి శిఖరాన్ని చూసేసి ఎంతో ఆనందం పొందుతాడు. వెంటనే యాత్రంతా ముగించుకొని రా అని చెప్తాడు. దానివల్లనే అతడు స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ తల్లిదండ్రులు కలుస్తారు. వారు ఇతడిని చూసి, నువ్వు ఎలా వచ్చావు, ఒక్కడే ఇలా ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఆ నేతవాడు అంటాడు కదా, నేను ఈ రోజు శ్రీ గురువుతో వచ్చాను, నాకు అక్కడి నుండి ఇక్కడికి రావటానికి ఒక్క గడియ మాత్రమే పట్టింది అంటాడు. వాళ్ళు ఎవరు నమ్మరు. వెంటనే నువ్వు వచ్చి ఉంటావు అంటారు. వచ్చి ఉంటావు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటారు. నేతవాడు అదేమీ పట్టించుకోడు. క్షౌరం అది చేసుకొని స్నానాలు ముగించుకొని అక్షతలు బిలవదళాలతోటి శివలింగాన్ని పూజించడానికి వెళ్తాడు. ఆ లింగ స్థానంలో అతనికి శ్రీ గురువే కనిపిస్తాడు. అందరూ శ్రీ గురువును పూజించినట్లుగా అతడికి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు తన మనస్సులో శ్రీ గురువే ప్రత్యక్ష శంకరుడని భావించి ప్రసాదం తీసుకుని గురువు గారి దగ్గరికి వస్తాడు. శ్రీ గురువు అంటారు, నీవు ఇక్కడ ఉంటావా లేక మాతోటి వస్తావా అని అంటాడు. నేను ఈ పూట అందు మీ చరణాలను పూజించటం చూశాను, నాకు లింగమే కనిపించలేదు. శ్రీ గురువు దగ్గరనే ఉండగా జనులు కష్టపడి ఇంత దూరం ఎందుకు వస్తారు? నీవే ప్రత్యక్ష పరమేశ్వరుడై ఉండి మనుషుడు మాదిరిగా కనిపిస్తున్నావు. నీ అపారమైన మహిమ తెలుసుకోవటం దుర్లభం అంటాడు. శ్రీ గురువు, నేతవాడ, పరమేశ్వరుడు సర్వత్రా ఉన్నాడు, అయినా స్థాన మహిమ విశేషమైంది. అక్కడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటే దేవుడు శీఘ్రంగా ప్రసన్నుడు అవుతాడు అని చెప్తారు. శ్రీ గురువు నేతవాడి కళ్ళు మూసుకొని పాదుకలను పట్టుకోమని చెప్తారు. క్షణమందు సంగమానికి వాళ్ళు వచ్చేస్తారు. ఇక్కడ శిష్యులు శ్రీ గురువు కనిపించకపోవడంతో ఎంతో బాధపడుతూ ఉంటారు. ఊళ్ళో వాళ్ళందరూ నేతవాడిని చూసి, నువ్వు క్షౌరం ఎక్కడ చేయించుకున్నావు అని అడుగుతారు. అప్పుడు నేతవాడు, నేను గురువు తోడ శ్రీశైలానికి పోయాను, అక్కడే క్షౌరం అయింది, ప్రసాదాన్ని తీసుకొచ్చాను అని చెప్తాడు. అయితే అతని మాటలు ఎవరూ నమ్మరు. ఉదయం నీవు ఇంటిలో ఉన్నావు, బహుదూరంలో ఉన్నటువంటి శ్రీశైలం ఎలా పోయొచ్చావు, ఇది ఎప్పటికైనా సాధ్యమా అని అడుగుతాడు. ముందు 15 రోజుల తర్వాత గణగాపురం నుండి శ్రీశైలానికి వెళ్ళినటువంటి జనులు వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళ నోటి నుంచి నేతవాడు శ్రీశైలానికి వచ్చి వెళ్ళిన సంగతి విని ఆశ్చర్యపోతారు. 44వ అధ్యాయం సమాప్తం.